యువకళావాహిని జంట నగరాల్లో ఉన్న సాంస్కృతిక సంస్థల్లో చిరకాలంగా మంచి కార్యక్రమాలు చేస్తున్న అత్యున్నత సంస్థల్లో ఒక సంస్థ యువకళావాహిని. 40 సంవత్సరాలు పూర్తయింది యువకళావాహినికి. నాకు యువకళావాహినికి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సంస్థ ఏ కార్యక్రమం చేసినా చాలా నిరాడంబరంగా నిజాయితీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. అందుకే ఈ సంస్థ అంటే నాకు గౌరవం. గత 30 ఏళ్ళుగా కేవీ రెడ్డి గారి పేరు మీద, ఒక దర్శకుడి పేరు మీద అవార్డుని ఇవ్వడం ఈ సంస్థ ప్రారంభించింది. మొదటి రోజుల్లో కేవీ రెడ్డి గారి అవార్డు గ్రహించడానికి దర్శకులు దొరికారు, కానీ రాను రాను కష్టమైపోయారు. నేను ఒక దశలో చెప్పాను, కేవీ రెడ్డి గారి అవార్డులు, బిఎన్ రెడ్డి గారి అవార్డులు, ఇలాంటివి అవార్డులు ఆపేసేయండి. ఎందుకంటే ఆ తీసుకునే వాళ్ళకు కూడా అర్హత కావాలి. అన్ని సినిమాలు కాకపోయినా కనీసం ఒక్క సినిమా అయినా గొప్ప సినిమా తీశాడు అనే అర్హత సంపాదించిన వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ డైరెక్టర్ని అనిపించుకోవడమే తప్పితే గొప్ప సినిమా తీసిన దర్శకుడిని అనిపించుకునే వాళ్ళు చాలా తక్కువైపోతున్న రోజుల్లో మీరు ఆ అవార్డుని పెడితే వారికి కొంచెం అవమానమేమో అనే భావనని నేను చాలాసార్లు నాగేశ్వరరావుకి ఎక్స్పెక్ట్ చేశాను. నిజంగా చాలా గొప్ప నిర్మాత అయినా. సో ఆయనలోకి వెళ్ళి మన సినిమా తీయాలి, అట్ ది సేమ్ టైం మన సినిమా పాడైపోకూడదు. అలా ఆ రామాయణం చూస్తే ఇప్పటికి కూడా ఆ సినిమాకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పట్లో 30 లక్షల రూపాయలు దానికి ప్రత్యేక బహుమతి ఇచ్చింది. ఇలా అతని లెక్కలు చూసుకుంటుంటే చాలా అద్భుతమైన సినిమాలు, మామూలు సినిమాలకు ఇందాక చెప్పాడు మన అశ్విని దత్, చూడాలని ఉంది. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్, అది అసలు టైటిలే ట్రెండ్ సెట్టర్, సినిమా ట్రెండ్ సెట్టర్. అలా ఒక్కొక్క సినిమా తీసుకుంటూ పెడుతుంటే ఒక స్టామినా ఆఫ్ ఒక హీరోని చూపించింది ఆ సినిమా. ఇలా అతని ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. టెక్నీషియన్ సినిమా అని స్టాంప్ వేసుకున్నాడు. అలాంటి వ్యక్తి, అతని జీవితం అంతా ఒక ఎత్తు, రుద్రమదేవి ఒక్క ఎత్తు. ఎందుకు చెప్తున్నానంటే, గోన గన్నారెడ్డి సినిమా స్క్రిప్ట్ పూర్తిగా తయారు చేసుకున్నాం మేము. తాండ్ర పాపారాయుడు తరువాత మన విజయమాధవి వడ్డే రమేష్కి చేయాల్సిన సినిమా అది. కృష్ణరాజు గోన గన్నారెడ్డిగా, జయప్రద రుద్రందేవిగా డిసైడ్ చేసి స్క్రిప్టు, స్కెచెస్ మొత్తం అన్నీ తయారు చేసిన సినిమా. అసలు ఒక్కసారి భయం వేసింది. పూర్తిగా అవుట్డోర్కి వెళ్ళి చేయాలి, ఎక్కడో సెట్లు వేయాలి. అప్పుడున్న పరిస్థితులు చూస్తే హిస్టారికల్ సినిమాలు ఒక్కసారి చూస్తే ఆడడం చాలా భయంకరంగా తయారైనవి. కొండలరావు గారి అండ ఉన్నంతకాలం, ఎందుకంటే ఆయనే యువకళావాహిని, ఆయన అయ్యయ్యో ఆయనే నిజంగా చాలా నిస్వార్థంగా, కేవలం హీ హెస్ గాట్ వెరీ లిమిటెడ్ సోర్సెస్ అండి. ఏదో బాగా ఆస్తులు పాస్తులు డబ్బులు గిబ్బులు ఆ కోట్లు ఉన్న మనిషి మాత్రం కాదండి. చాలా లిమిటెడ్ కంటెంటెడ్ మనిషి. కానీ ఆయన కేవలం దీని మీద ఒక ఇంట్రెస్ట్, దీని మీద. అందుకే 10 మందికి ఆయన చేయలేడు, ఎవరికి కావాలో వాళ్ళకి మాత్రమే చేయగలడు. అలాంటి వ్యక్తి ఈ అలాంటి మనిషితో లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరగవు. మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తూ, యువకళావాహిని నాగేశ్వరరావుని వాళ్ళ టీంని అందరినీ హృదయపూర్తిగా నేను అభినందిస్తూ, మా సోదరుడు గోపాలకృష్ణ, దివాకర్ బాబు, హరినాథ్, ఇక ఇటు వస్తే మొత్తం ఒక్కొక్కరిని మనసారా నేను అభినందిస్తూ, మళ్ళీ గుణశేఖర్ హీ హెస్ టు ప్రూవ్ అగైన్, ప్రూవ్ చేశాడు కాబట్టి కొత్తదాన్ని శ్రీకారం చుట్టాలని మనసారా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారిని, శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు నిన్నటానికి మాకెప్పుడు కొండంత అందించే కొండలరావు గారిని ముఖ్య అతిథులు గారి చతుర్భంజం మ్యూజిక్ అకాడమీ స్థాపించి మాకు ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉన్న అనంతకృష్ణ అయ్యం గారిని కూడా సత్కరించవలసింది. రీనా మెకరీనా నీ వెనకే రా, నా లోన లవ్ లోన నీ పడి